Hi, my dear students. Today I will discuss about the topic hyperchromic effect and hypochromic effect. Hyperchromic effect and hypochromic effect. ఈ రెండాట్ల గురించి మనకి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దీంట్లో మనకి రెండు కూడా దేని యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్టెన్స్ అనేది, ఒక పదార్థం అనేది లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ లైట్ కూడా యూవీ లైట్ ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు దాంట్లో అబ్జార్ప్షన్ అనేది మాలిక్యూల్స్ చేసుకుంటాయి. ఆ మాలిక్యూల్స్ ఎంతవరకు అబ్జార్ప్షన్ చేసుకుంటాయో ఆ అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే అబ్జార్ప్షన్ పీక్ అనేది కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెన్సిటీ పీక్ అని చెప్తాం. ఈ పీక్స్ అనేవి కూడా మనకి ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే స్ట్రైట్ గా మనకి హైట్ గా వస్తాయి పీక్స్ అనేవి. ఎప్పుడు అబ్జార్ప్షన్ అనేది ఆ మాలిక్యూల్స్ లో ఎక్కువ జరిగితే హై ఇంటెన్సిటీ పీక్ అనేది వస్తుంది, తక్కువ జరిగితే లో ఇంటెన్సిటీ పీక్ అనేది వస్తుంది. ఎప్పుడు యూవీ లైట్ ని కాస్త ఆ సబ్స్టెన్స్ మీద పాస్ చేసినప్పుడు ఆ సబ్స్టెన్స్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఎక్కువగా యూవీ లైట్ ని అబ్జార్ప్షన్ చేసుకుంటే అది ఇంటెన్సిటీ పీక్ అనేది ఎక్కువగా వస్తుంది. తక్కువగా అబ్జార్ప్షన్ చేసుకుంటే లో పీక్ అనేది వస్తుంది ఇంటెన్సిటీ అనేది. ఇక్కడ ఒక అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ అనేది, ఆ పీక్ అనేది ఏ విధంగా వస్తుంది, తక్కువ వస్తే ఏంటి, ఎక్కువ వస్తే ఏమంటాం అన్నది ఇక్కడ చెప్తాం. దీంట్లో ఫస్ట్ ది హైపర్ క్రోమిక్ ఎఫెక్ట్ అని చెప్తున్నాం. ఇక్కడ హైపర్ అంటే హై అని అర్థం, ఎక్కువ. దీని గురించి చూసేటప్పుడు ఫస్ట్ the increase in the intensity of absorption. ఇక్కడ ఏం ఇంక్రీజ్ అవుతుంది? ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ యొక్క పర్సెంటేజ్ అంటే అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా జరిగినట్లయితే ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంటెన్సిటీని దేంతో చూపిస్తామంటే ఎప్సిలాన్ మాక్సిమం తో చూపిస్తాం. ఎప్సిలాన్ మాక్సిమం వేవ్ లెంగ్త్ ని మనకు ఆల్రెడీ చెప్పాం. లాంబ్డా మాక్సిమం తో ఎలాగైతే వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ని ఎలాగైతే చెప్పామో, ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ని అంటే అబ్జార్ప్షన్, ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ ని దేంతో చూపిస్తామంటే ఎప్సిలాన్ మాక్సిమం తో చూపిస్తాం. ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ ఎప్సిలాన్ మాక్సిమం ఈజ్ నోన్ యాజ్ హైపర్క్రోమిక్ ఎఫెక్ట్. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎప్సిలాన్ మాక్సిమం అనేది ఇంక్రీజ్ అయినట్లయితే ఆ ఇంక్రీజ్ అవడాన్ని హైపర్ క్రోమిక్ ఎఫెక్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అనేది ఒకటి రాస్తాం, చూడండి. పిరిడిన్ గివ్స్ an absorption peak in UV spectrum. ఇక్కడ పిరిడిన్ అనేది అబ్జార్ప్షన్ పీక్ ఇన్ UV స్పెక్ట్రమ్ విత్ ఇంటెన్సిటీ 2750. పిరిడిన్ అనేది అబ్జార్ప్షన్ పీక్ అనేది ఎక్కడ ఇస్తుందంటే 2750 దగ్గర అబ్జార్ప్షన్ పీక్ అనేది ఇస్తే యూవీ స్పెక్ట్రమ్ లో. బట్ ఇన్ ద మిథైల్ గ్రూప్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ టు ద పిరిడిన్. పిరిడిన్ లో మరలా మిథైల్ గ్రూప్ అనేది ఏదైనా పొజిషన్ లో CH3 గ్రూప్ అనేది, మిథైల్ అంటే CH3 గ్రూప్ అనేది అటాచ్ చేసినట్లయితే పిరిడిన్ లో ద ఇంటెన్సిటీ ఇంక్రీజ్ ఇంటూ 3560 కి ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఓన్లీ పిరిడిన్ ఉన్నప్పుడు 2750 దగ్గర ఇంటెన్సిటీ పీక్ అనేది ఉంటే, ఎప్పుడైతే మిథైల్ గ్రూప్ అనేది ఆ పిరిడిన్ కి అటాచ్ చేస్తామో, అంటే CH3 గ్రూప్ అనేది అటాచ్ చేస్తామో, అక్కడ ఇంటెన్సిటీ పీక్ అనేది ఎప్సిలాన్ మాక్సిమం అనేది ఎంత అవుతుందంటే 3560 అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా పెరగడాన్ని ఏమంటారంటే ఎప్సిలాన్ మాక్సిమం పెరగడాన్ని హైపర్ క్రోమిక్ ఎఫెక్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పిరిడిన్ అనేది తీసుకున్నట్లయితే పిరిడిన్ అనేది స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. పిరిడిన్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. పిరిడిన్, ఈ పిరిడిన్ ఫస్ట్ మనకి దీనికి అబ్జార్ప్షన్ ఆఫ్ ఇంటెన్సిటీ పీక్ అనేది ఎక్కడ వస్తుందంటే 2750 దగ్గర పీక్ అనేది వస్తుంది.
దీని యొక్క ఎప్సిలాన్ మాక్సిమం వాల్యూ ఎంత అంటే 2750. అంటే ఎప్సిలాన్ మాక్సిమం అంటే ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ పీక్ అబ్జార్ప్షన్. దేన్ని చూపిస్తాం? ఎప్సిలాన్ మాక్సిమంతో చూపించు. ఎప్పుడైతే ఈ పిరిడిన్ కి మిథైల్ గ్రూప్ అనేది యాడ్ చేస్తామో, ఏం యాడ్ చేస్తున్నాం? మిథైల్ గ్రూప్ CH3. ఈ గ్రూప్ అనేది యాడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేసిన తర్వాత ఏదో ఒక పొజిషన్ లో యాడ్ చేస్తున్నాం అనుకోండి. ఈ సెకండ్ పొజిషన్ లో యాడ్ చేయండి. ఈ పొజిషన్ CH3. దీని పేరు ఏంటంటే మిథైల్ పిరిడిన్ కాబట్టి మిథైల్ పిరిడిన్ అనొచ్చు. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ అనుకున్నట్లయితే 2 మిథైల్, సెకండ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మిథైల్ పిరిడిన్ అనొచ్చు. 2 మిథైల్ పిరిడిన్. ఇక్కడ ఈ 2 మిథైల్ పిరిడిన్ అనేది దాని యొక్క ఎప్సిలాన్ మాక్సిమం వాల్యూ అనేది ఎంతవరకు పెరుగుతుందంటే 3560కి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 2750 నుంచి 3560కి ఇంక్రీజ్ అవ్వడం అనేది దేని వల్ల జరిగిందంటే ఈ మిథైల్ గ్రూప్ అనేది యాడ్ చేయడం వల్ల జరిగింది. ఇక్కడ జరిగినటువంటి అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ అనేది పెరిగింది కాబట్టి ఈ ఎఫెక్ట్ ఏమంటారంటే హైపర్క్రోమిక్ ఎఫెక్ట్. హైపర్క్రోమిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ హైపోక్రోమిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ ది హైపోక్రోమిక్ ఎఫెక్ట్. హైపో అంటే తక్కువ అని అర్థం. హైపర్ అంటే ఎక్కువ, హైపో అంటే తక్కువ. అది ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ద డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ ఎప్సిలాన్ మాక్సిమం ఈజ్ నోన్ యాజ్ హైపోక్రోమిక్ ఎఫెక్ట్. అంటే ఎప్సిలాన్ మాక్సిమం అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతే అప్పుడు ఏమంటారు? దాన్ని హైపోక్రోమిక్ ఎఫెక్ట్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మరలా సేమ్ పైన ఉన్నటువంటిదే తీసుకోండి. మిథైల్ పిరిడినే తీసుకోండి. మీకు బాగా గుర్తుండడానికి ఇదే ఎగ్జాంపుల్ రాయండి. మిథైల్ పిరిడిన్. మిథైల్ పిరిడిన్ అనేది తీసుకున్నట్లయితే దీని యొక్క ఎప్సిలాన్ మాక్సిమం ఆల్రెడీ మీకు తెలుసు ఎంత? 3560. దీని నుంచి ఒక మిథైల్ గ్రూప్ అనేది రిమూవ్ చేసినట్లయితే ఈ మిథైల్ గ్రూప్ రిమూవ్ అయిన తర్వాత ఏమంటాం? దీన్ని పిరిడిన్ అనేది వచ్చింది. పైన ఉన్నటువంటి ఎగ్జాంపులే సేమ్ రివర్స్ లో రాస్తాం. దీని యొక్క ఎప్సిలాన్ మాక్సిమం వాల్యూ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేది ఎంతంటే 2750కి డిక్రీజ్ అయిపోయింది. అంటే 3560 నుంచి 2750కి డిక్రీజ్ అయిపోయింది ఎప్సిలాన్ మాక్సిమం అనేది. ఈ విధంగా డిక్రీజ్ అయిపోవడాన్ని ఏమంటారంటే హైపోక్రోమిక్ ఎఫెక్ట్. హైపోక్రోమిక్ ఎఫెక్ట్. ఈ విధంగా మనకి ఎప్సిలాన్ మాక్సిమం అనేది అంటే ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతే హైపర్క్రోమిక్ ఎఫెక్ట్ అని, డిక్రీజ్ అవుతే హైపోక్రోమిక్ ఎఫెక్ట్ అని చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్ గా ఈ పిరిడిన్ ని, మిథైల్ పిరిడిన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని రాయొచ్చు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ రావచ్చు. 5 or 10, 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ రావచ్చు. ఓకేనా? ఇది హైపర్క్రోమిక్ ఎఫెక్ట్, హైపోక్రోమిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ చూడండి. సెలెక్షన్ రూల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ లేదా ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా అనేది మనకి ఏ విధంగా వస్తుందో ఆల్రెడీ చెప్పాం. మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి కూడా చెప్పాం. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు సిగ్మా టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, ఈ విధంగా మనకి ఈ విధంగా చూపించాం. ఈ విధంగా సిగ్మా పై నాన్ బాండింగ్, సిగ్మా స్టార్, నెక్స్ట్ పై స్టార్, ఈ విధంగా వేసి చూపించాం. ఇది ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరిగినప్పుడు మనకి చూపించేటటువంటి స్పెక్ట్రాన్ని ఏమంటారంటే స్పెక్ట్రోస్కోపీలో, స్పెక్ట్రోఫోటోమీటర్ లో చూపించేటటువంటి స్పెక్ట్రమ్ ని ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా అని అంటాం.
ఈ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రాకి రావడానికి కొన్ని సెలక్షన్ రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ ని ఒబే చేసినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుందంటే ఒక స్పెక్ట్రమ్ అనేది క్లియర్ గా కనిపించడం జరుగుతుంది. ఆ సెలక్షన్ రూల్స్ అనేవి ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సర్టెన్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ విచ్ వుడ్ ఎట్ ఫస్ట్ సైట్ అపియర్ టు బి పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి ఫస్ట్ పాసిబుల్ అంటే జరిగినట్టు అనిపించిన ఆర్ నాట్ జనరల్లీ అబ్జర్వ్డ్ ఇన్ యూవి స్పెక్ట్రమ్, అంటే ఆ విధంగా జరిగినట్టు అనిపించిన ఆ స్పెక్ట్రమ్ యొక్క అబ్జర్వేషన్ అనేది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కన్సిక్వెంట్లీ ఫాలోయింగ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ సెలక్షన్ రూల్స్, అంటే ఒక స్పెక్ట్రమ్ ని అబ్జర్వ్ చేసేటప్పుడు అది ఖచ్చితంగా జరిగిన దాని యొక్క అబ్జర్వేషన్ అనేది తెలియదు. అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరిగినా అంటే సిగ్మా టు పై స్టార్ కానీ సిగ్మా నుంచి సిగ్మా స్టార్ కానీ ఎలా జరిగినా కానీ వాడి యొక్క ట్రాన్సిషన్ జరిగిన వాడి యొక్క స్పెక్ట్రమ్ అనేది అంత కన్సిక్వెంట్ గా మనం అబ్జర్వ్ చేయలేము. అబ్జర్వ్ చేయలేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్స్ ని ఏమంటారంటే సెలక్షన్ రూల్స్ అని చెప్తారు. ఆ రూల్స్ ప్రకారంగా జరిగినప్పుడు మనకి జరిగిందా అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరిగి స్పెక్ట్రమ్ అనేది వచ్చిందా లేదా అన్నది తెలుస్తుంది. దీంట్లో మనకి ఫస్ట్ మొత్తం టోటల్ గా చూసుకున్నట్లయితే మెయిన్ గా 3 రూల్స్ అనే ఉన్నాయి. 3 రూల్స్. ఇక్కడ రూల్ నెంబర్ 1, రూల్ 1 చూసుకున్నట్లయితే దీంట్లో ఈ రూల్ 1 దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఒకసారి చూడండి. The transitions which involved the change in spin quantum number of electrons. ఇక్కడ ఈ రూల్ 1 అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఒక ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ క్వాంటమ్ నెంబర్ మీద బేస్ చేసుకుని జరుగుతుంది. స్పిన్ అనేది చేంజ్ అయినట్లయితే ట్రాన్సిషన్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు. ఎలక్ట్రాన్స్ ఒక సబ్ షెల్ తీసుకున్నట్లయితే ఆ సబ్ షెల్స్ లో ఎలక్ట్రాన్స్ ని ఈ విధంగా ఫిల్ చేస్తాం. ఒకటి ప్లస్ ఆఫ్, రెండోది మైనస్ ఆఫ్. ఇది ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అని చెప్తాం. ఈ స్పిన్ అనేది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ మీద చేంజ్ అవ్వడం మీద ఒక ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి. డ్యూరింగ్ ద ట్రాన్సిషన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు టేక్స్ ప్లేస్ ఆర్ కాల్డ్ ఫార్బిడెన్ ట్రాన్సిషన్స్. అంటే ఇక్కడ ట్రాన్సిషన్స్ అనేవి జరిగినప్పుడు అవి అలౌడ్ అంటే జరిగేటటువంటి ట్రాన్సిషన్స్ అయితే మనకి అలౌడ్ ట్రాన్సిషన్స్ అని చెప్తాం. ఒకవేళ నాట్ అలౌడ్ అని చెప్పినట్లయితే జరగనటువంటి ట్రాన్సిషన్స్ అని అనుకున్నట్లయితే వాటిని ఫార్బిడెన్ ట్రాన్సిషన్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకి 2 స్టేట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి ఉంటాయి. ఒకటి గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, ఎగ్జైట్ స్టేట్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి చూసుకున్నట్లయితే గ్రౌండ్ స్టేట్ అనేది మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే గ్రౌండ్ స్టేట్ లో మనకి ఒక సబ్ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా చూపిస్తాం. సేమ్ ఇక్కడ కూడా గ్రౌండ్ స్టేట్ లో ఎలక్ట్రాన్స్ ఈ విధంగానే చూపిస్తాం. 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అనేవి చూపిస్తున్నాను. దీంట్లో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ సబ్స్టెన్స్ లో అయితే ఉంటాయో ఆ సబ్స్టెన్స్ కాస్త యూవి రేడియేషన్ ని అంటే యూవి లైట్ ని అబ్జార్ప్షన్ చేసుకున్నప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ కాస్త గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి జంప్ అవుతాయి. ఈ జంప్ అయినప్పుడు ఈ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది సేమ్ స్పిన్ అనేది ఈ విధంగా జంప్ అయినట్లయితే ఆ విధంగా అంటే ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్, ఒకటి ప్లస్ ఆఫ్ రెండోది మైనస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్ స్పిన్ తో ఆ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరిగినట్లయితే అటువంటి ట్రాన్సిషన్స్ అనేవి వాటిని ఏమంటారంటే అలౌడ్ ట్రాన్సిషన్స్ అని చెప్తాం. అలౌడ్ ట్రాన్సిషన్స్. అలా కాదు, దీంట్లో గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్స్ కాస్త యూవి లైట్ సమక్షంలో ఏం జరుగుతుందంటే ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళినప్పుడు వీటి యొక్క స్పిన్ అనేది ఈ విధంగా చూపించినట్లయితే అంటే స్పిన్ అనేది రెండు కూడా
ప్లస్ ఆఫ్ ఉండొచ్చు, లేదా రెండు కూడా మైనస్ ఆఫ్ కూడా ఉండొచ్చు. ఆ విధంగా గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి స్పిన్ కాస్త ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళేటప్పటికి వాడి యొక్క స్పిన్ అనేది చేంజ్ అయినట్లయితే సేమ్ స్పిన్ అనేది రిపీట్ అవ్వలేదు కాబట్టి ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగేటటువంటివి కాదు. కాబట్టి ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ని ఏమంటారంటే ఫర్బడెన్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తారు. అంటే జరగనటువంటి ట్రాన్సాక్షన్స్, ఇవి జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అని చెప్తాం. ఇక్కడ సేమ్ స్పిన్ అనేది ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళింది, ఎగ్జైట్ స్టేట్ లో కూడా సేమ్ స్పిన్ అనేది ఉంది. ఈ విధంగా మనకి సేమ్ స్పిన్ రిపీట్ అయినట్లయితే ఈ మొత్తం ఈ స్పిన్ ని ఏమంటారంటే సింగ్లెట్ అని చెప్తాం. సింగ్లెట్. అలా కాదు, మనకి సేమ్ స్పిన్ అనేది రిపీట్ అవ్వలేదు, సేమ్ స్పిన్ అనేది రిపీట్ అవ్వకుండా ప్లస్ ఆఫ్ కానీ లేదా మైనస్ ఆఫ్ కానీ అంటే ఈ విధంగా ఉండొచ్చు. వీటి యొక్క స్పిన్ అనేది కిందకి మనకి రెండు కూడా ఈ విధంగా కూడా చూపించవచ్చు. చూపించినప్పుడు మనకి ఫార్వర్డ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పాం. అంటే స్పిన్ అనేది చేంజ్ అయిపోయింది మొత్తం టోటల్ గా. అప్పుడు ఇటువంటి వాటిని ఏమంటారంటే ట్రిప్లెట్ అని చెప్తాం. ట్రిప్లెట్. సేమ్ స్పిన్ అనేది వచ్చినట్లయితే సింగ్లెట్, డిఫరెంట్ గా ఉన్నట్లయితే ట్రిప్లెట్ అని చెప్తాం. ఈ విధంగా మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినప్పుడు ఎలౌట్ ట్రాన్సాక్షన్స్, ఫర్బడెన్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే వాటి యొక్క స్పిన్ అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్కి వెళ్ళినప్పుడు చేంజ్ అవుతుంది. ఈ చేంజ్ అవడం వల్లనే మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి కొన్ని ఎలౌడ్ అవుతాయి, కొన్ని ఫర్బడెన్ అవుతాయి. అంటే కనిపిస్తాయి, కొన్ని కనిపించవు అక్కడ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినా కూడా. నెక్స్ట్ ఏంటంటే రూల్ 2 చూసుకున్నట్లయితే ఈ రూల్ 2లో మనకి మెయిన్ గా దేని గురించి చెప్తామంటే ద సెకండ్ రూల్ ఈజ్ రిలేటెడ్ టు ద మల్టిప్లిసిటీ ఆఫ్ స్టేట్స్. అంటే ఈ స్టేట్స్ ఏంటి? ఏ స్టేట్స్? గ్రౌండ్ స్టేట్, ఎగ్జైట్ స్టేట్. ఈ స్టేట్స్ ని కాస్త మల్టిప్లిసిటీ అనేది చేస్తున్నట్లయితే అకార్డింగ్ టు దిస్ రూల్ సింగ్లెట్ అండ్ ట్రిప్లెట్ ఆర్ అలౌడ్ అండ్ సింగ్లెట్, ట్రిప్లెట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫార్వర్డెన్. అంటే ఏం లేదు, ఇక్కడ సింగ్లెట్ అని అంటాం. అంటే గ్రౌండ్ స్టేట్ లో ఉన్నది కూడా సింగ్లెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సింగ్లెట్, ఇది గ్రౌండ్ స్టేట్. నెక్స్ట్ ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళినప్పుడు సేమ్ స్పిన్ అనేది వెళ్ళినట్లయితే ఇది కూడా సింగ్లెట్ అవుతుంది. అంటే సింగ్లెట్ ఈ విధంగా జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ని ఏమంటారంటే అలౌడ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తాం. అంటే ఆల్రెడీ మనం చెప్పాం సింగ్లెట్ ఇక్కడ అదే కదా, సింగ్లెట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏంటంటే అలౌడ్ ట్రాన్సాక్షన్స్. అదే విధంగా ట్రిప్లెట్ ట్రాన్సాక్షన్స్ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ స్టేట్ లో ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని ట్రిప్లెట్ అని అంటాం. ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళేటప్పుడు కూడా ఇదే స్పిన్ తో ఉన్నట్లయితే ఇది ట్రిప్లెట్ కూడా అలౌడ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తాం. అలౌడ్ ట్రాన్సాక్షన్స్ ఎందుకంటే సేమ్ స్పిన్ అనేది పైకి వెళ్ళేటప్పటికి సేమ్ రిపీట్ అయింది కాబట్టి ఇటువంటి జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తాం. అలా కాదు, మనకి ఒక సింగ్లెట్ అనేది ఉంది, అది గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళేటప్పుడు సేమ్ స్పిన్ కాకుండా డిఫరెంట్ గా ఉంది, చేంజ్ అయింది. ఇప్పుడు ఇది జరిగేటటువంటిది కాదు కాబట్టి సింగ్లెట్, ఇది ట్రిప్లెట్. సింగ్లెట్ స్పిన్ అనేది ఈ విధంగా ఉంటే ట్రిప్లెట్ అనేం కదా, ఇది ట్రిప్లెట్. ఇవి రెండు కూడా సింగ్లెట్, ట్రిప్లెట్ అనేవి ట్రాన్సాక్షన్స్ అనేవి ఫర్బిడెన్ ట్రాన్సాక్షన్స్. ఇది సెకండ్ రూల్ మనకి. అంటే సింగ్లెట్, ట్రిప్లెట్ పాసిబుల్ ట్రాన్సాక్షన్స్, సింగ్లెట్, ట్రిప్లెట్ అనేవి ఫర్బిడెన్ ట్రాన్సాక్షన్స్ అనేవి సెకండ్ రూల్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ రూల్ చూసుకున్నట్లయితే the third rule containing two forbidden transitions arises from the spin and symmetry of the electronic states. ఇక్కడ థర్డ్ రూల్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే స్పిన్ మీద, అంటే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ మీద, ఆ మాలిక్యూల్ యొక్క సిమెట్రీ మీద. స్ట్రక్చర్ అనేది చూసుకున్నట్లయితే అన్సిమెట్రికల్ గా ఉందా, సిమెట్రికల్ గా ఉందా అని మనం చెప్తాం కదా. ఆ సిమెట్రీ మీద, ఆ సిమెట్రీ ఉన్నటువంటి మాలిక్యూల్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ మీద బేస్ చేసుకుని ఈ ఫర్బిడెన్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి. ఫర్బిడెన్ అంటే మనకి ట్రిప్లెట్ నుంచి సింగ్లెట్ నుంచి ట్రిప్లెట్,
జరిగింది కదా ఆల్రెడీ. అంటే ఈ విధంగా గ్రౌండ్ స్టేట్ లో ఈ విధంగా ఉన్నటువంటిది కాస్త ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళేటప్పటికి ఈ విధంగా రెండు కూడా సేమ్ స్పిన్ తో కాకుండా డిఫరెంట్ స్పిన్ తో ఉన్నది కాబట్టి ఇది ఫార్వర్డ్ ట్రాన్సిషన్స్. ఎగ్జైట్ గ్రౌండ్ స్టేట్, ఎగ్జైట్ స్టేట్, ఇది ఫార్వర్డ్ ట్రాన్సిషన్స్ అని చెప్తాం. ఫార్వర్డ్ ఆల్రెడీ చెప్పింది. ఈ విధంగా జరగడానికి మెయిన్ కారణం ఏంటి? ఇటువంటి ట్రాన్సిషన్స్ జరిగినప్పుడు మనకి యూవి స్పెక్ట్రా అనేది యూవి స్పెక్ట్రమ్ అనేది ఎందుకు మనకి అంత కన్సిక్వెంట్ గా కనిపించదు, అబ్జర్వ్ చేయలేము అని అంటే ఇటువంటి ఫార్వర్డ్ ట్రాన్సిషన్స్ అనేవి జరగడం వల్ల మనకి అబ్జర్వ్ చేయలేము. కానీ దాంట్లో ట్రాన్సిషన్స్ అనేవి ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్ కి జరుగుతాయి. కానీ అంత అబ్జర్వ్ చేయలేము. ఎందుకు చేయలేము అంటే వాటిలో జరిగేటటువంటిది పాసిబుల్ ట్రాన్సిషన్స్ అనేవి కాదు, ఫార్వర్డ్ ట్రాన్సిషన్స్ అంటే అలౌడ్ ట్రాన్సిషన్స్ కాదు. ఈ అలౌడ్ ట్రాన్సిషన్స్ అనేవి కాకుండా ఫార్వర్డ్ ట్రాన్సిషన్ జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్, ఆ మాలిక్యూల్ యొక్క సిమెట్రీ గ్రౌండ్ స్టేట్ లోను ఎగ్జైట్ స్టేట్ లోను మనకి డిఫరెంట్ గా ఉండటం వల్లనే. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జాంపుల్ అని చూసుకున్నట్లయితే ద ట్రాన్సిషన్స్ ఆఫ్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ టు పై స్టార్ స్టేట్. అంటే జనరల్ గా మీకు ఆల్రెడీ చెప్పాను, మధ్యలో ఉన్నది నాన్ బాండింగ్, తర్వాత పై, తర్వాత సిగ్మా, నెక్స్ట్ దీని తర్వాత సిగ్మా స్టార్, దీని తర్వాత ఓకే పై స్టార్. ఈ విధంగా చూపించు. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి నాన్ బాండింగ్ అంటే ఎన్ అంటే నాన్ బాండింగ్ నుంచి ఎక్కడ జరుగుతుంది? పై స్టార్ గా జరుగుతుంది. ఇప్పుడు చూడండి N2 పై స్టార్ అన్నాను. N2 పై స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరగడం అనేది ఫార్వర్డ్ ట్రాన్సిషన్స్ వల్ల జరుగుతుంది. అంటే ఫార్వర్డ్ అంటే జరగనటువంటి ట్రాన్సిషన్స్ ఇవి. ఇటువంటి ట్రాన్సిషన్స్ అనేవి N2 పై స్టార్ గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ N2 5 స్టార్ అనేది జరగడం అనేది ఎందుకంటే దాని యొక్క స్పిన్ మీద సిమెట్రీ యొక్క మాలిక్యూల్ యొక్క సిమెట్రీ మీద బేస్ అయి ఉంటుంది. ఇన్ ఫార్మాల్డిహైడ్ లో ఫార్వర్డ్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి ఎందుకంటే లోకల్ సిమెట్రీ వల్ల. లోకల్ సిమెట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాల్డిహైడ్ అనేది తీసుకున్నట్లయితే దాని యొక్క ఫార్ములా SCHO, దీని యొక్క స్ట్రక్చర్ అనేది చూసుకున్నట్లయితే ఆ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే హైడ్రోజన్ సింగిల్ బాండ్ C డబుల్ బాండ్ H. ఇది ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్ లో మనకి సెంట్రల్ గా కార్బొనైల్ గ్రూప్ అనేది ఉంది. ఈ గ్రూప్ కి ఒక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇది ఒక సిమెట్రికల్ మాలిక్యూల్. ఈ సిమెట్రికల్ మాలిక్యూల్ లో మనకి ఈ విధంగా ఉండడం వల్లనే దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి చూసుకున్నట్లయితే N2 పై స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్ నుంచి యాంటీ బాండింగ్ పై స్టార్ ఆర్బిటాల్ లోకి ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవుతున్నాయి. యాంటీ బాండింగ్ పై స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్ వీటిలోకి మనకి జరుగుతుంది. ఇది నాన్ బాండింగ్. ఈ విధంగా జరగడానికి మెయిన్ ఏంటంటే వాటి యొక్క స్పిన్ అనేది దాని మీద బేస్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, రెండు కూడా చూసుకున్నట్లయితే రెండు ఈ విధంగా ఉన్నట్లయితే వీటి యొక్క స్పిన్ అనేది సేమ్ ఈ విధంగా ఉన్నట్లయితే ఒకటి ఈ విధంగా ఉంది, ఒకటి ఈ విధంగా ఉంది. రెండు కూడా సిమెట్రికల్ మాలిక్యూల్ అంటే సిమెట్రికల్ ఆటమ్స్ ఇవి రెండు కూడా. వాటి యొక్క స్పిన్ అనేది హైడ్రోజన్ ఒకటే, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఒకటే. ఇది దీంతో బాండ్ అనేది ఫామ్ చేసుకుంది. ఇది ఒక మాలిక్యూల్, సిమెట్రికల్ మాలిక్యూల్. దీంట్లో ఒకవేళ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా ఉన్నట్లయితే ఇది ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళేటప్పటికి వాడి యొక్క స్పిన్ అనేది ఈ విధంగా వచ్చినట్లయితే ఇవి ఫార్వర్డ్ ట్రాన్సిషన్స్ అని చెప్తాం. ఈ విధంగా జరగడానికి వాడి యొక్క స్పిన్ అనేది నెక్స్ట్ వాడి యొక్క సిమెట్రికల్ మాలిక్యూల్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది ఫార్వర్డ్ ట్రాన్సిషన్స్ అనేవి జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే స్పిన్ అనేది నెక్స్ట్ ఆ మాలిక్యూల్ యొక్క సిమెట్రీ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఈ విధంగా ఫార్వర్డ్ ట్రాన్సిషన్స్ అనేవి దీంట్లో జరిగింది. ఇది రూల్ 3 ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇది సెలెక్షన్ రూల్స్. నెక్స్ట్ క్లాస్ లో మనకి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.